ఏంటి బోటి కూడా తింటారా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. లాస్ట్ వీడియోలో బోటి క్లీన్ చేసే విధానం చూపించాను, అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఈ బోటీని 3 రకాలుగా మీకు వండి చూపిస్తానండి. మనకు బోటి చేయడం వస్తే మన దగ్గరుండి చేసుకోవచ్చు, లేదంటే షాప్ వాళ్ళు వాళ్ళే చేస్తారు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని. నేను ఈసారికి ఇంకా బయటని షాప్ వాళ్ళతో చేయించాను. ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేయాలి. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి నేను ముందే ఉప్పు పసుపు వేసేస్తాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేస్తున్నానండి. అది మీరు మసాలా తగ్గట్టు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు టమాటీలు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న బోటీ వేసుకొని తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. అన్నీ బాగా కలిపి సిమ్లో ఉంచి అలా మగ్గనివ్వాలి. ఆ కూరకు తగినంత వాటర్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని విజిల్స్ పెట్టడమే. గోంగూర బోటి కోసం గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బోటి కర్రీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు ఈ ఫ్రై అయిన గోంగూర పక్కకు తీసి అందులో కొంచెం బోటి వేసి గిన్నెలో తీసుకున్న గోంగూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు బోటి గోంగూర మనకి రెడీ అయిపోద్ది. శనగపప్పు బోటి కోసం శనగపప్పు నానబెట్టి కుక్కర్లో శనగపప్పు వేసి ఒక 3 విజిల్స్ తర్వాత ఇంకొంచెం బోటి కూర వేసి కలిపితే శనగపప్పు బోటి కూర రెడీ అవుతుంది. బోటి ఎగురు, శనగపప్పు బోటి కూర, గోంగూర బోటి కూర. ఒకసారి ఒకటే కూర కాకుండా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.